ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి మేమందరం ఇలా ఈ సాయంకాలపు సమయంలో కూడి అయ్యా ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగోండి ప్రభువా, ఈ రోజంతట్లో మేము చేసే ప్రతి పనిలో ప్రభువా నీవు తోడై ఉన్న రీతిని బట్టి నీకు వందనాలు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా దేవా మా తోడుండి మమ్మల్ని నడిపించావయ్యా. ఎటువంటి రకమైన ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, పోరాటాలు కానీ ఏది రాకుండా అయ్యా నీ కంచె వేసి కాపాడావు. నీకు వందనాలు ప్రభువా. నీ పాదాల చెంత చేరుతున్న మేము అయ్యా మా కోరికల్లో ఒక్కటే, మా జీవితంలో ఏదైతే నీవు ఆశపడి నెరవేర్చాలని కోరుకుంటున్నావో ప్రతి ఒక్కదాన్ని మా జీవితంలో నెరవేర్చేయ. అది జరగకుండా ఆపాలనుకున్న ప్రతి ఒక్క అపవాది కుతంత్రాన్ని ఇప్పుడే లయము చేయమని అడుగుతున్నానయ్యా. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను దేవా. ఎవరెవరైతే తండ్రి వారి జీవితంలో ప్రార్థన అవసరత ఉండి అది నా జీవితంలో జరిగించయ్యా అని అడుగుతున్నారో ప్రతి ఒక్కొక్క స్వరాన్ని బట్టే, ప్రతి ఒక్కొక్క ఆత్మను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా దేవా. వారి జీవితంలో ఇప్పుడే కార్యం నెరవేర్చావని దేవా నమ్ముచున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనన్నావయ్యా. మేము నమ్ముతున్నామయ్యా దేవా. ఈ ప్రార్థనలో ఎవరెవరైతే జెన్యూన్గా నిజముగా ఎవరెవరైతే నమ్ముతున్నారో ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఇప్పుడే అది మొలచునుగా కానీ ప్రకటిస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రభు, నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు అయితే కాదు. ఇదిగో ప్రభు, ఎవరెవరైతే నమ్మారో నా జీవితంలో నా దేవుడు కార్యం చేయబోతున్నాడు అని నమ్మారో ప్రతి ఒక్కొక్కరి జీవితంలో జాయ్, హ్యాపీగా వారి జీవితాన్ని లీడ్ చేసే కృపణ దయచేయండి. ఇదిగోండయ్యా, ఇంకా నువ్వు ప్రభు ఎవరెవరైతే తండ్రి లోకానుసారంగా తిరుగుతున్నారో, లోకానుసారమైన బ్రతుకుతున్నారో ప్రతి ఒక్కొక్క బిడ్డ నిమిత్తమై ప్రార్థిస్తున్నా. నీ చిత్తమైతే వారిని ఆకర్షించుకోమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీ సన్నిధికి తోడుకుని రమ్మని అడుగుతున్నాను ప్రభు. ఇదిగోండి తండ్రి, ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొనిచుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధంలో క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ నామునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.